అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్కు వర్షం ముప్పుంది. అహ్మదాబాద్తో పాటు గుజరాత్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి తోడు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ సజావుగా సాగుతుందా లేదా అనే ఆందోళన క్రికెట్ అభిమానుల్లో తీవ్రంగా వ్యక్తమవుతోంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం కలిగితే ఫలితం తేల్చడానికి ఐపీఎల్ యాజమాన్యం ప్లే ఆఫ్ నిబంధనలను అమలు చేయనుంది. మ్యాచ్ను వీలైనంత వరకు పూర్తి చేయడానికి మొదట అదనపు సమయాన్ని కేటాయిస్తారు. ఒకవేళ సమయం తక్కువగా ఉంటే ఓవర్లను కుదించైనా కనీసం చెరో 5 ఓవర్ల మ్యాచ్ను నిర్వహించడానికి అంపైర్లు ప్రయత్నిస్తారు. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత వర్షం పడి ఆట నిలిచిపోతే విజేతను నిర్ణయించడానికి డక్వర్త్ లూయిస్ పద్ధతిని ఉపయోగిస్తారు. అసలు మ్యాచ్ నిర్వహణకు సమయం చాలా తక్కువగా ఉండి వాతావరణం కాస్త సహకరిస్తే కేవలం ఒక సూపర్ ఓవర్ ద్వారా కూడా విజేతను తేల్చేందుకు నిబంధనలు అనుమతిస్తాయి. అయితే వాతావరణం అస్సలు అనుకూలించక మ్యాచ్తో పాటు సూపర్ ఓవర్ నిర్వహించడం కూడా సాధ్యం కాకపోతే ఐపీఎల్ నిబంధనల సెక్షన్ 16.11.2 ప్రకారం లీగ్ దశ పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను ప్రకటిస్తారు. ఈ నిబంధనల ప్రకారం లీగ్ దశలో ఏ జట్టయితే అగ్రస్థానంలో మెరుగైన ర్యాంకింగ్లో ఉంటుందో ఆ జట్టునే ఐపీఎల్ విజేతగా ప్రకటిస్తారు. ప్రస్తుత సమీకరణాల ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గుజరాత్ టైటాన్స్ కంటే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉంది. కాబట్టి వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ గనక పూర్తిగా రద్దయితే ఆర్సీబీ నేరుగా ఐపీఎల్ 2026 ఛాంపియన్గా నిలవనుంది.